4వ దినం ఈ ఉపవాస ప్రార్థనకి చేరువచ్చిన మీ అందరికీ ప్రభునామం పేరిట వందనాలు. మనం నిన్నటి దినాన్ని హోషేయ భక్తుడి గురించి చాలా విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. మరొక్కసారి చిన్నగా నేను జ్ఞాపకం చేసి ఈరోజు టాపిక్లోనికి వెళ్ళిపోతాను. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయము, అలాగే 2వ దిన వృత్తాంతముల గ్రంథము 34వ అధ్యాయం నుంచి మనం హోషేయ భక్తుని జీవితంలో అనేక విషయాలు నేర్చుకుంటూ వచ్చాము. అయితే పాయింట్స్ వైజ్ మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. హోషేయ తన చిన్ననాటిలోనే ఇంకా బాలుడై ఉండగానే ఆయన విశ్వాసముతో కూడిన విధేయత దేవుని పట్ల కనపరుస్తూ వచ్చారు. మొదటి మాట విశ్వాసముతో కూడిన విధేయత మొదటిగా కనపరుస్తూ వచ్చారు. రెండవదిగా తన ఉన్న దేశమును, పట్టణమును, మందిరమును, యూదా దేశమును, యెరూషలేము పట్టణమును, సొలొమోను మందిరమును బాగు చేయడం ద్వారా, ఆ క్రియల ద్వారా, పవిత్రపరచడం ద్వారా తన ఆరాధనను దేవుడికి సమర్పిస్తూ వచ్చాడు. క్రియల ద్వారా ఆరాధనను దేవుడికి సమర్పించుకుంటూ వచ్చారు. మూడవదిగా దేవుని వాక్యము, ధర్మశాస్త్రము ద్వారా వినడం, దేవుని వాక్యము ధర్మశాస్త్రం ద్వారా విని నేర్చుకున్నారు. ఆ నేర్చుకున్న వాక్యానికి వెనువెంటనే విధేయత చూపించి పశ్చాత్తాపడ్డారు. పశ్చాత్తాపము మెత్తని హృదయం ద్వారా, కన్నీటి ప్రార్థన ద్వారా, తన పితరుల పాపాలు ఒప్పుకోవడం ద్వారా పశ్చాత్తాపాన్ని ఆయన కనపరిచినట్లుగా మనం చూసాం. అలాగే దేవుని ఎడల భయము కలిగి జీవించాడు. ఇప్పుడు చెప్పబడిన ఈ శాపాలన్నీ మన దేశం మీదకి వస్తే ఎలా అని భయపడ్డాడు, దేవునికి భయపడ్డాడు ఆయన. నెక్స్ట్ మధ్యవర్తిత్వ ప్రార్థనలు, అంటే నాకే అన్నీ తెలుసు, నేను రాజును కదా, నేను ఇంకొకరి దగ్గరికి వెళ్ళేదేంటి అని అనుకోకుండా హుల్దా అనే ప్రవక్తిని దగ్గరికి తన సేవకుల్ని పంపించి ఆమె ద్వారా దేవుని యొక్క స్వరాన్ని వినడానికి ఇష్టపడ్డాడు. మధ్యవర్తి ప్రార్థనలు కూడా ఆయన స్వీకరించాడు. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా దేవుని వాక్యాన్ని, హుల్దా ద్వారా దేవుడు చెప్పిన వాక్యాన్ని విశ్వసించడం ద్వారా నెమ్మది పొందాడు. విశ్వాసం ఉంచడం ద్వారా నెమ్మది పొందాడు. 7 పాయింట్స్ మొత్తం నేను చెప్పాను. మొదటిది విశ్వాసంతో కూడిన విధేయత, రెండవది ఆరాధన, మూడవది దేవుని వాక్యాన్ని నేర్చుకోవడము, నాలుగవది పశ్చాత్తాపము, ఐదవది దేవునికి భయపడము, ఆరవది మధ్యవర్తి ప్రార్థనలను అంగీకరించడము, ఏడవది దేవుని వాక్యాన్ని విశ్వసించడం ద్వారా నెమ్మది పొందడం. సో ఈ 7 పాయింట్స్ మనం హోషేయ జీవితంలో నుంచి నేర్చుకున్నాం. అయితే హోషేయ టైంలో ఉన్న హుల్దా అనే ప్రవక్తిని గురించి కూడా మనం కొన్ని మాటలు ధ్యానం చేయాలని ఈరోజు నేను పరిశుద్ధాత్మ ప్రేరణలో సిద్ధపడి రావడం జరిగింది. ఈ హుల్దా గురించి మనకి ఎక్కడ కనబడుతుంది అంటే 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయంలోనే 14వ వచనం నుంచి మనం చూస్తే హుల్దా, ఆ 14 నుంచి 20 వరకు హుల్దా గురించి మనము చదవచ్చు. అలాగే 2వ దిన వృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయంలో కూడా హుల్దా గురించి మనం నేర్చుకుంటాం. అయితే ఈరోజు హుల్దా, లాస్ట్ మంత్ మనం ఫాస్టింగ్ ప్రేస్లో దెబోరా గురించి నేర్చుకున్నాం. దెబోరా ఎవరు? న్యాయాధిపతి కదా. న్యాయాధిపతి గురించి నేర్చుకున్నాం. ఆమె న్యాయాధిపతే కాదు, ఆమె ప్రవక్తిని కూడా. సో ప్రవక్తిని, న్యాయాధిపతి, ఈ 2 రోల్స్ అవి చాలా బలంగా పోషించింది. సో ఆమె గురించి మనము నేర్చుకున్నాం ఆల్రెడీ. ఈరోజు హుల్దా గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. సో హుల్దా గురించి 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయం 14వ వచనము నేను చదువుతా ఉన్నా. కాబట్టి యాజకుడైన హిల్కియాను, అహీకామును, అక్బోరును, షాఫానును, అసయాను ప్రవక్తియగు హుల్దా యొద్దకు వచ్చిరి. సో ఇక్కడ ఇంచుమించుగా ఒక 5గురిని హోషేయ రాజు హుల్దా దగ్గరికి వెళ్ళమని చెప్పినట్లుగా మనం చూస్తాం. ఈ 5గురు ఎవరంటే చాలా ఉన్నతమైన పొజిషన్లో రాజు దగ్గర వర్క్ చేస్తున్నారు.
ఒకటి యాజకుడు, 2 శాస్త్రి, అక్కడున్న ప్రధానమైన అధికారులు వీళ్ళందరూ కలిసి హుల్దా దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క చిత్తం ఏంటి విచారించి రండి అని హోషేయ భక్తుడు పంపించారు. సో ఇక్కడ మనము చదువుతున్నప్పుడు ప్రవక్తియగు హుల్దా యొద్దకు వచ్చిరి. ఇప్పుడు హుల్దా ఎవరు? ప్రవక్తిని. ప్రవక్తిని అంటే ఏంటి, తనకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి ఆల్రెడీ మనము నేర్చుకున్నాం కదా, ఆల్రెడీ మనము నేర్చుకున్నాం. మళ్ళీ ప్రత్యేకంగా హుల్దా గురించి అంటే ప్రవక్తిని గురించి నేను చెప్పదలుచుకోలేదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనం నేర్చుకోవడానికి. సో దాంట్లోకి వెళ్ళిపోదాం. ఈమె ఎవరు అంటే ఈమె వస్త్రశాలకు అధికారియగు హాషూరుకు పుట్టిన తిక్వా కుమారుడైన షల్లూమునకు భార్య అయి యెరూషలేములో 2వ భాగమందు కాపురస్తురాలై ఉండెను. సో ఈమె ఒక వ్యక్తికి భార్య. దెబోరా దగ్గర కూడా మనం చూసాం. దెబోరాను కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమని ఇంట్రడ్యూస్ చేశారు? ఆమె లప్పీదోతికి భార్య అని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈమె గురించి కూడా సేమ్ అలాగే షల్లూమునకు భార్య అని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. అంటే ఈమె ఒక గృహిణి, మొదటిగా ఒక గృహిణి. సో ప్రత్యేకంగా ఏదో యాజకుల కుటుంబంలో పుట్టి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఏమీ లేదు. ఈమె ఒక గృహిణి, ఈమె షల్లూమునకు భార్య. ఈ షల్లూమ్ ఎవరు అంటే ఆయన నార్మల్ పర్సన్ ఏం కాదు. ఆయన ఎవరు అంటే అక్కడ చాలా క్లియర్గా రాశారు, వస్త్రశాలకు అధికారి. వస్త్రశాలకు అధికారి అంటే ఏంటంటే రాజు వేసుకునే బట్టలు ఉంటాయి కదా, రాజు వేసుకునే డ్రెస్సెస్ని రెడీ చేయడానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ మొత్తానికి హెడ్ అన్నమాట ఈమె భర్త షల్లూమ్. వస్త్రశాలకు అధికారి. వస్త్రశాల అంటే రాజు వేసుకునే బట్టలను సిద్ధపరిచే వాళ్ళు అనమాట. వాళ్ళందరిపైన అధికారిగా ఈ షల్లూము ఉన్నట్లుగా మనము వాక్యంలో నుంచి నేర్చుకోవచ్చు. వస్త్రశాలకు అధికారి అయిన షల్లూము యొక్క భార్య హుల్దా. ఓకే, సో అంటే ఒక మంచి పొజిషన్లోనే ఉన్నాడు ఆయన. రాజు దగ్గర రాజు వస్త్రాలను సిద్ధపరిచే వ్యక్తి, రాజు వస్త్రాలను సిద్ధపరిచే వాళ్ళందరిపైన అధికారిగా ఉన్న వ్యక్తి, అంటే ఒక మంచి పొజిషన్లోనే ఉన్నాడు. ఆయనకి భార్య అంటే ఆమె ఒక చిన్న ఏమీ లేని స్థితిలో ఉన్న స్త్రీ ఏం కాదు, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తికి భార్య, ఒక కుటుంబస్తురాలు అని మనము ఇక్కడ నేర్చుకోవచ్చు. సో భారీగా ఉన్న ఈమె ఎలా ఉందంట? ప్రవక్తినిగా ఉందంట. ఆమె ఎక్కడ కాపురం ఉంది అంటే యెరూషలేమునకు 2వ భాగంలో కాపురం ఉంది. అంటే ఇంచుమించుగా మందిరానికి అతి సమీపంగా ఉంది ఆమె. షలోమోన్ మందిరానికి యెరూషలేముకు అతి సమీపంగా, మందిరానికి దగ్గరలో ఉందన్నమాట. సో అవైలబుల్గా ఉంది, అందుబాటులో ఉంది. సో ఆమె దేవుని యొక్క పరిచర్యకు అందుబాటులో ఉంది, దేవుని పరిచర్యకు అందుబాటులో ఉంది. నెక్స్ట్ అప్పుడున్న సిచ్యువేషన్స్ మనం ఒకసారి చూస్తే దేశమంతా భయంకరమైన విగ్రహారాధనతో నిండిపోయింది కదా. దేశమంతా ఎక్కడ చూసినా విగ్రహాలే. ఈవెన్ మందిరంలో కూడా విగ్రహాలు పెట్టేశారు, దేవుని మందిరంలో కూడా విగ్రహాలు పెట్టేశారు వాళ్ళు. అంత భయంకరమైన పాపంతో కూడిన దినాల్లో ఈమె మాత్రం ప్రవక్తినిగా ఉందంట. సో మనం అనుకుంటాం కదా అందరిలో మనం కూడా ఒకళ్ళమని. చాలాసార్లు మనకి ఫీలింగ్ వస్తుంది, అందరూ వెళ్తున్నారు, అందరితో పాటు మనం కూడా అనుకుంటాం. కానీ ఈమె అలా అనుకోలే. అందరూ విగ్రహారాధన చేస్తున్నారు. ఈవెన్ హోషేయ తండ్రి తాత కూడా విగ్రహారాధన చేశారు. హోషేయ యొక్క తండ్రి తాత కూడా విగ్రహారాధనని పెంచి పోషించారు. ఇశ్రాయేల్ అందరూ పాపం చేయడానికి వాళ్ళు కారణమయ్యారు, అందరినీ ప్రేరేపించారు. కానీ ఆ టైంలో హుల్దా మాత్రం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. ఈమె ఎట్టి పరిస్థితుల్లో పాపం చేయలేదు, ఎట్టి పరిస్థితుల్లో విగ్రహారాధన చేయలేదు, ఎట్టి పరిస్థితిలో దేవుని విడిచిపెట్టలేదు. సో ఆ దినాలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే విగ్రహారాధన చేయలేని వాళ్ళని చంపేసే దినాల్లో ఉన్నాయి. అంత భయంకరమైన
రోజుల్లో ఈమె దేవుణ్ణి యథార్థంగా వెంబడించిందంట. మనషే టైంలో చూస్తాం చాలామంది పిల్లల్ని కూడా బలిచ్చేశాడు. దేవుని అంగీకరించిన వాళ్ళని బలిచ్చేశాడు, చంపేశాడు. అంత భయంకరమైన దినాల్లో ఈమె ఎలా ఉందంట? ప్రవక్తినిగా ఉంది. సో అది చాలా విచిత్రంగా అనిపించింది నాకు. అంటే అన్నీ బాగున్నప్పుడు దేవుని వెంబడించడం, అందరూ మనతో పాటు ఉన్నప్పుడు దేవుని వెంబడించడం వేరు. దేశమంతా ఒక స్థితిలో ఉంది, దేశమంతా పాపంలో ఉంది, దేశమంతా విగ్రహారాధనలో ఉంది. బట్ ఈమె మాత్రం దేవుని సన్నిధిలో ఒక ప్రవక్తిని, అంటే దేవుడితో మంచి రిలేషన్ కలిగి, దేవుని సన్నిధిలో ప్రార్థనాపరాలుగా, దేవుని స్వరం వినే వ్యక్తిగా, దేవుని వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగా, దేవునికి అతి సమీపంగా వెళ్ళిందంట. ఆమేన్, ప్రైజ్ గాడ్. సో ఇలాంటి ఇప్పుడు ప్రజెంట్ నవ్వేడేస్ మనమున్న దినాలు కూడా ఇంతే భయంకరంగా ఉన్నాయి కదా. కాకపోతే మనకి దేవుని కృప ఏంటంటే బైబిల్ గ్రంథం ఉంది, మనకు కొంతమంది ఆత్మీయ స్నేహితులు కూడా ఉన్నారు. కానీ అక్కడ తనకి ఎవ్వరూ అండగా ఉన్నట్లుగా మనకు అక్కడ ఏం కనిపించదు. తనొక్కతే దేవుని యందు విశ్వాసంతో ధైర్యంగా ప్రవక్తినిగా ఆమె ఉంది. ప్రవక్తినిగా ఇంట్లో ఉండి కూర్చుని ప్రార్థన చేసుకోవడం వేరు, దేవునితో సంబంధం కలిగి ఉండడం వేరు. ఈమె పేరు రాజుకు తెలిసిందంటే ఈమె ఎంత పవర్ఫుల్. ఇప్పుడు ఆ టైంలో ఎవరు లేరా, ఇంకా మిగిలిన ప్రవక్తలు ఎవరు లేరా అంటే ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము ఒకసారి చదువుదాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం, 1st చాప్టర్ 1st వర్స్. బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒక్కడైన హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు. ఇర్మియా ఎవరండి? హిల్కియా కుమారుడు కదా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము రాజులు 2వ రాజుల గ్రంథంలో ఈమె దగ్గరికి వెళ్ళమని చెప్పి హోషియా పంపించిన వాళ్ళలో ఫస్ట్ పర్సన్ ఎవరు? 22:14లో ఫస్ట్ పర్సన్ యాజకుడైన హిల్కియా, అంటే ఇర్మియా తండ్రి అన్నమాట. ఇర్మియా తండ్రి. ఇర్మియా ఒక గొప్ప ప్రవక్త. ఆమె తండ్రి ఈమె దగ్గరికి వచ్చారంట, ఆయన తండ్రి ఈమె దగ్గరికి వచ్చారంట. అంటే ఈమె ఒక గొప్ప ప్రవక్తనిగా పేరు ఉంటే తప్ప తన సొంత కుమారుడే ప్రవక్తగా ఉన్నప్పుడు ఆయన వదిలేసి ఈమె దగ్గరికి ఎందుకు వస్తారు? ఒకసారి ఆలోచిద్దాం. రెండవది, ఈయన ఒక్కడే కాదు, ఇంకొక వ్యక్తి కూడా చాలా ఫేమస్ పర్సనే. ఇంకో వ్యక్తి కూడా ఈ టైంలోనే ప్రవక్తగా ఉన్నారంట, జెఫన్యా. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను. యూదా రాజగు అమ్నోను కుమారుడైన హోషియా దినములలో హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడగు గెదల్యాకు జన్మమైన కూషు కుమారుడగు జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. సో జెఫన్యా కూడా ఏ టైంలో ఉన్నాడంట? యూదా రాజగు అమ్నోను కుమారుడైన హోషియా దినములలో. అంటే జెఫన్యా అనే ప్రవక్త హోషియా దినముల్లోనే ఉన్నారు, ఇర్మియా అనే ప్రవక్త కూడా హోషియా దినముల్లోనే ఉన్నారు. వీళ్ళిద్దరు చిన్న ప్రవక్తలు కాదు, చాలా పెద్ద ప్రవక్తలు. ఇర్మియా అయితే యేసుక్రీస్తు ప్రభువుతో పోల్చదగినంత గొప్ప వ్యక్తి. సో ఇంత గొప్ప ప్రవక్తలు ఇద్దరు ఉండగా వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళకుండా ఈ హోషియా హుల్దా దగ్గరికి పంపించారంట 5 అధికారులని, యాజకుడిని, శాస్త్రిని, ఇంకో 3 అధికారులని కలిపి హుల్దా దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర విచారణ చేసి రమ్మన్నారు. అంటే దీని నుంచి మనమేం నేర్చుకోవచ్చు? ఎందుకు ఇట్లా రాజు డెసిషన్ తీసుకున్నారంటే ఈమె దేవుని మందిరానికి అతి సమీపంగా అవైలబుల్గా ఉంది. ఫస్ట్ పాయింట్, ఈమె దేవుని మందిరానికి అతి సమీపంగా అవైలబుల్గా ఉంది. రెండో మాట, ఈమె యథార్థంగా దేవుని వాక్కును బయలుపరుస్తుందని రాజు నమ్మాడు. ఈమె యథార్థంగా దేవుని వాక్కును బయలుపరుస్తుంది అని రాజు విశ్వాసంతో ఈమె దగ్గరికి పంపించాడు. అంటే ఈమె ఎంత పవర్ఫుల్గా దేవుని వర్డ్ని
అక్కడున్న ప్రజలకు బయలుపరుస్తూ వచ్చింది. అంతకుముందు తన పరిచర్య ఏంటో పరిశుద్ధాత్మ దేవుడు రాయిపించలేదు, కానీ ఎంత పరిచర్య చేసుంటే రాజు దాకా ఈమె ప్రవక్తిని అని ముద్రపడేంతగా ఆమె గుర్తింపు పొందింది అన్నది మనము నేర్చుకోవచ్చు. నెక్స్ట్, ఈమె దగ్గర వాళ్ళు చూసింది ఏంటి అంటే యథార్థమైన భక్తి. ఆ పాపంలో కూడా ఆ భయంకరమైన విగ్రహారాధన సంబంధితమైన దినాల్లో కూడా ఈమె యథార్థంగా దేవుని సన్నిధిలో ఉంది. కాబట్టే దేవుడు ఆమెను మరుగ్గా ఉంచలేదు. రాజు ద్వారా ప్రేరేపించబడి ఆమె దగ్గరికి దేవుని యొక్క మాట కొరకు, దేవుని సన్నిధిలో విచారించడం కొరకు హుల్దా దగ్గరికి మనుషులు పంపించారంట. ప్రైజ్ గాడ్. ఇప్పుడు హుల్దాలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే పరిశుద్ధాత్మ చేత ఆమె ఒక వరాన్ని పొందుకుంది. ఏంట వరం? ప్రవచన వరం. సో నువ్వు పవర్ఫుల్గా వాడబడాలి అన్నా, నువ్వైనా నేనైనా ఏ వ్యక్తి అయినా పవర్ఫుల్గా వాడబడాలి దేవుని సన్నిధిలో అంటే ఖచ్చితంగా ఆత్మ వరాలను మనం కలిగి ఉండాలి. ఆమేన్. ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుడు ఏమిచ్చారంట? ప్రతి ఒక్కరికి ఆత్మవరాలు ఇచ్చారు. ఏ ఒక్కరిని దేవుడు అన్యాయం చేయలేదు. ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్ముడు వరమును ఇచ్చారు. అట్లీస్ట్ ఒక్క వరమైనా ఇచ్చారు. ఒక్క వరం కూడా ఇవ్వకుండా 0 వరాలతో ఎవరిని దేవుడు సృష్టించలేదు. ఒకవేళ నీలో ఏ వరం ఉందో నువ్వు గుర్తించలేకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం అన్యాయస్తుడు కాదు. ప్రతి ఒక్కరికి వరాలు ఇచ్చారు. ఒకవేళ నువ్వు గుర్తిస్తే, ఆ గుర్తించబడిన ఆ వరాన్ని సరైన రీతిలో నువ్వు ఉపయోగిస్తే, సాధన చేస్తే, దేవుని సన్నిధిలో నువ్వు పర్ఫెక్ట్గా నిలవబడితే, ఆ వరము ద్వారా దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నారు. మనం ఎంతసేపు ఏమనుకుంటామంటే నేను సామాన్యురాల్ని, నేను జస్ట్ ఏదో ఇంట్లో కూర్చొని చిన్న ప్రార్థన చేసుకుంటా, నాకు ఎంతకన్నా ఏమీ తెలీదు, నేనేమీ చేయలేను అని మనం అనుకుంటాం. పరిశుద్ధాత్ముడు నిరుపయోగంగా ఎవరిని ఉంచడం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే సంఘం అనే శరీరంలో మనం అందరం ఎవరమంట? అవయవములం. సో ఏ అవయవాన్నైనా దేవుడు నిరుపయోగంగా చేశారా? మీ బాడీలో ఈ కాలు వేస్ట్ అండి, ఈ చెయ్యి వేస్ట్ అండి, ఈ కన్ను వేస్ట్ అండి, ఈ చెవి వేస్ట్ అండి, దీనివల్ల నాకేం ఉపయోగం లేదు అని ఏ పార్ట్ గురించి అయినా మనం చెప్పగలమా? బాడీలో అన్ని పార్ట్స్ ఇంపార్టెంటే కదా. ఒక చిటికెన వేళ్ళను కూడా మనము వ్యర్థము అని చెప్పలేం. దేనికి తగ్గ పని దేవుడు దానికి పెట్టారు. సో ఆ పార్ట్ ఆ పని చేస్తేనే ఈ శరీరం అంతా క్షేమాభివృద్ధి కలిగి ఉంటుంది. సో ప్రతి ఒక్కరిని దేవుడు సంఘంలో అవయవములుగా చేశారు, అంగములుగా చేశారు. నీ పని నువ్వు చేయకపోతే ఆ శరీరం ఏమైందంట? కుంటి పడిపోద్ది, క్షేమం కలగదు, అభివృద్ధి ఉండదు. అంటే నువ్వు ఒక పార్ట్, నువ్వు పని చేయని పార్ట్ లాగా ఉంటే సంఘము క్షేమాభివృద్ధి పొందదు. నువ్వు ఒక కాలు అనుకోండి, నువ్వు కాలు పని చేయట్లేదు అనుకోండి, ఎలా ఉంటుంది? ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనమాట ఆ పర్సన్. అంటే సంఘము నీ ద్వారా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయిపోతుంది అనమాట. సంఘము నీ వలన కుంటి పడిపోతుంది. నువ్వు సరైన రీతిలో నడవట్లా, కాలు పని నువ్వు చేయట్లా, లేకపోతే చెయ్యి పని నువ్వు చేయట్లా, కన్ను పని నువ్వు చేయట్లా, లేకపోతే నోటి పని నువ్వు చేయట్లా. నిన్ను దేవుడు ఏ విధంగా డిజైన్ చేశారో ఆ పని నువ్వు చేయట్లేదు. అప్పుడు నీ ద్వారా సంఘానికి ఏ క్షేమాభివృద్ధి ఉండదు. పైగా లోపము కలిగిన సంఘం మిగిలిపోద్ది. ఈరోజు GLM గ్రూప్లో నువ్వు ఉన్నావంటే ఖచ్చితంగా దేవుడు నీకు పని ఇచ్చే ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ సంఘము క్షేమాభివృద్ధి కొరకు, సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కొరకు నీకు దేవుడు ఏదో ఒక పని ఇచ్చుంటారు ఖచ్చితంగా. దాంట్లో నో డౌట్. ఏదో ఒక తలాంతు ఖచ్చితంగా ఇచ్చుంటారు. ఆ తలాంతును నువ్వు గుర్తించి సరైన రీతిలో వాడితే సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది, సంఘం ఉజ్జీవింపబడుతుంది, సంఘం ద్వారా అనేక మందికి రక్షణ వెళ్తుంది. కానీ మనం ఏం చేస్తాం? నా ద్వారా ఏం పని లేదు, నా ద్వారా ఏ పని లేదు, నేను వేస్ట్, లేకపోతే నాకు అంత సీన్ లేదు, నాకు ఏ తలాంతు లేదు అన్నట్లుగా మౌనమైపోయి మూగవక్తులుగా
మిగిలిపోతూ ఉన్నాం. తద్వారా సంఘం చల్లారిపోతూ ఉంది. ఈరోజు ఒకవేళ హుల్దా పరిచయం చేయలేదనుకోండి, అక్కడ నిజంగా హుల్దా ప్రవక్తినిగా తన పరిచర్య తను చేయలేదనుకోండి, ఆ దేశము భ్రష్టత్వంలోనే ఉండిపోయేది. రాజుకి ఆ లేఖనాలు చదవడం ద్వారా భయం వచ్చింది. అమ్మో, ఇంత గొప్ప నాశనము దేవుడు ఈ దేశానికి నిర్ణయించారా, మరి ఇప్పుడు నేనేం చేయాలి? తప్పిదం చేశారు, దాని ద్వారా దేవుని ఉగ్రత వచ్చింది అని రాజు తెలుసుకున్నాడు. బట్ ఇప్పుడు నేనేం చేయాలి అన్నది ఆయనకు అర్థం కావట్లా. స్టిల్ ఆ టైంలో ఆయన ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అన్నది దేవుని వద్ద విచారించమని ఈ 5గురిని హుల్దా దగ్గరికి పంపించాడంట. ఆ టైంలో ఆయన ఏం చేయాలి? సో ఆ టైంలో ఆయన ఏం చేయాలి ఎవరు చెప్తారు? ప్రవచన రీతిగా దేవుని యొక్క ఉద్దేశాలు భవిష్యత్ గురించి బయట పెట్టడానికి ప్రవక్తలు తప్ప వేరే ఎవరు ఆ పని చేయలేరు. ఆమోసు గ్రంథము, ఈ ఒక్క మాట చదువుకుందాం. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నా. ఆమోసు గ్రంథం 3:7. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. ఆమేన్. తన ప్రవక్తలకు ప్రభువైన యెహోవా తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ఏమీ చేయడంట. నిజంగా నువ్వు ప్రవచన వరాన్ని కలిగి ఉంటే నీకు దేవుడు బయలుపరచకుండా ఏదీ చేయడు. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుడు నీకు ఖచ్చితంగా తన ఉద్దేశాలను, తన సంకల్పాలను బయలుపరుస్తాడు. సో ఈరోజు హుల్దాకి దేవుడిచ్చిన వరం ప్రవచన వరం. అది తను యూజ్ చేసుకుంది కాబట్టి ఒక ప్రవక్తినిగా అక్కడ స్థిరపరచబడింది. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి చెప్తున్నారనమాట. జరిగిన విషయం అంతా తనకి తెలియచెప్తే 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతున్నా. 15 నుంచి. ఆమె వారితో ఇట్లనెను, మిమ్మును నా యొద్దకు పంపిన వానితో ఈ మాట తెలియచేయుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, తన సొంత నిర్ణయాలు కాదు, దేవుని వద్దకు వెళ్ళి కనిపెట్టి ప్రార్థన చేసి దేవుని స్వరం విని ఆమె చెప్తుందనమాట. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదా రాజు చదివించిన గ్రంథములో రాయబడిన కీడంతటిని ఏది విడిచిపెట్టకుండా నేను ఈ స్థలం మీదకి దాని కాపురస్తుల మీదకి రప్పింతును. ఐ సో యూదా రాజు ఏదైతే గ్రంథంలో చదివాడో ఆ చదివిన ఆ కీడంతా కూడా ఏది కూడా విడిచిపెట్టకుండా ఈ స్థలం మీదకి వస్తుంది. ఏది విడిచిపెట్టకుండా ఈ స్థలం మీదకి వస్తుంది. 17. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలతో ధూపం వేయుచు తమ సకల కార్యముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నారు గనుక నా కోపం ఆరిపోకుండా ఈ స్థలం మీద రగులు కొనుచున్నది. యెహోవా యొద్ద విచారణ చేయుటకై మిమ్మను పంపిన యూదా రాజునకు ఈ మాటలు తెలియచేయుడి. సో ఒక గృహిణి, ఒక స్త్రీ రాజుతో ఈ మాట చెప్పండి అని ఎవరితో చెప్తుందంట? ఒక యాజకుడు, ఒక శాస్త్రి, ఉన్నతమైన అధికారులు. ఇప్పుడు చూడండి, ఆ హుల్దా ప్లేస్లో మిమ్మల్ని పెట్టుకోండి. మీ దగ్గరికి రాజుగారి దగ్గర నుంచి, అంటే ప్రైమ్ మినిస్టర్, ఇప్పుడు మన ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఒక 5గురు వచ్చారు. వాళ్ళు కూడా గెజిటెడ్ ఆఫీసర్స్, గొప్ప ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు. వాళ్ళు వచ్చి, అమ్మ రాజు నిన్ను ఈ విషయం అడగమన్నారు. ధర్మశాస్త్రం చదివితే చాలా భయంకరమైన శాపాలు ఉన్నాయి దాంట్లో. ఆ శాపాలన్నీ మన దేశం మీదకి వస్తాయా? అది నిజమేనా? అంతే, దేవుణ్ణి అడిగి చెప్పమ్మా అంటే, ఇప్పుడు ఎంత ధైర్యం ఉంటే నువ్వు చదివిన శాపాలన్నీ ఖచ్చితంగా వస్తాయి, ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా దేవుడు పంపిస్తారు అని చెప్పడానికి ఎంత ధైర్యం ఉండాలి? ఫస్ట్ థింగ్ కదా. దేవుడు చెప్పారు, కానీ ఈమె ప్రకటించడానికి ధైర్యం ఉండాలి. ఎందుకు ధైర్యం ఉండాలని అంటున్నాను అంటే, ఇర్మియా గ్రంథం మనం చదివితే రాజు దగ్గరికి వెళ్ళి ఇర్మియా ప్రవచనాలు చెప్తారు. ఆ రాజులు ఏం చేస్తారు? వాళ్ళకి నచ్చలేదనుకోండి, తీసుకెళ్ళి గుంటలో పడేయడమో, లేకపోతే తీసుకెళ్ళి జైల్లో వేసేయడమో, లేకపోతే తీసుకెళ్ళి
వాళ్ళని చాలా రకాలుగా తిప్పలు పెడతా ఉంటారు, వాళ్ళకి ఫుడ్ లేకుండా చేస్తారు, వాళ్ళని చంపడానికి ట్రై చేస్తారు. అనేక మంది ప్రవక్తల్ని చంపేశారంట. వాళ్ళకి నచ్చని సందేశాలు ఇచ్చిన అనేక మంది ప్రవక్తల్ని చంపేశారు. సో రాజుతో మాట్లాడడం అంటే మాటలు కాదు, ఇష్టానుసారంగా మాట్లాడితే చనిపోయే పరిస్థితులు కూడా అక్కడ ఉన్నాయి. హోషేయ రాజు మంచివాడు కాబట్టి సరిపోయింది. అదే ప్లేస్లో మనష్షే ఉంటే ఖచ్చితంగా చంపేస్తాడు. సో అంత భయంకరమైన రాజుల మధ్యలో ఈమె ధైర్యంగా దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తూ ఉంది. సో ప్రాణాలకు తెగించి దేవుడు ఏది చెప్తే అది చెప్పడానికి ఆమె ఇష్టపడింది. కాబట్టి చాలా ధైర్యశాలి అని మనం హుల్దాని చూసి నేర్చుకోవచ్చు. ఈ కీడు ఖచ్చితంగా వస్తుంది, నో డౌట్, ఖచ్చితంగా వస్తుంది. అయితే 8వ వచనం 19వ వచనం, ఇశ్రాయేలు రాజైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణ పాలగుదురనియు నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించుకొని నీ బట్టలు చింపుకొని నా సన్నిధిలో కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవి నేను అంగీకరించి ఉన్నాను. సో ఎప్పుడైతే ఈ కీడు జరుగుతుంది అని ధర్మశాస్త్రం ద్వారా హోషేయ భక్తుడు విన్నారో, హోషేయ రాజు విన్నాడో, వెంటనే ఆయన ఏం చేశాడంట, మెత్తని మనస్సు కలిగి దేవుని సన్నిధిలో తను తగ్గించుకొని బట్టలు చింపుకొని కన్నీళ్లు కార్చి దేవుని బ్రతిమలాడుకున్నాడంట. ప్రభువా, నేను పాపిని, నా పితరులు పాపులే, నా ప్రజలందరూ పాపులే, దయచేసి క్షమించి ఈ కీడును తప్పించుమని ఆయన దేవుని సన్నిధిలో మొర్రపెట్టాడు, కన్నీటి ప్రార్థన చేశాడు. సో ఆయన ఒక్కడు చేసిన దీన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎక్కడో రాజు గృహంలో జరిగిన సంఘటనని దేవుడు హుల్దాకు బయలుపరిచారు. హుల్దా వెళ్ళి చూడలా ఆయన ఏం ప్రార్థన చేశాడో, ఎలా రెస్పాండ్ అయ్యాడో ఆమెకు తెలీదు. కానీ దేవుడు ఆమెకి బయలుపరిచి చెప్తున్న మాట, నువ్వు చేసిన మనవి నేను అంగీకరించి ఉన్నానని దేవుడు తనతో చెప్పిన మాట బయలుపరుస్తూ 20వ వచనం, నేను నిన్ను నీ పితరుల యొద్దకు చేర్చుదును, నీవు నెమ్మది నొందిన వాడివై సమాధి చేర్చబడదువు, నేను ఈ స్థలం మీదకి రప్పింపబో కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు, ఇదే దేవుని మాట. నేను నిన్ను నీ పితరుల యొద్దకు చేర్చుదును. సో నువ్వు మంచిగా క్షేమంగా కీడు చూడకుండా సమాధి చేరుతావు. అంటే నీ డేస్లో ఈ కీడు నీ మీదకి రాదు, నీ ప్రజల మీదకి రాదు, నీ తర్వాత సంభవిస్తుంది, కానీ నీవు ఉన్న టైంలో రాదు. సో ఈ రాజు ఒక చిన్న ప్రార్థన, ఆ రాజు తీసుకున్న మంచి డెసిషన్స్ ఆ దేశం మీదకి కీడు ఆయన టైంలో కలగకుండా తప్పించింది. ఆమేన్. సో ఆయన టైంలో కలగకుండా తప్పించబడడానికి హుల్దా తన యొక్క ప్రవచన వరాన్ని కూడా యూజ్ చేసింది. కాబట్టి రాజుకు ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు కీడు వస్తుంది అని రాజుకు తెలిసింది. నెక్స్ట్ ఏం చేయాలి నేను? ఆయనకు కన్ఫ్యూజన్లో పడిపోయాడు. అయ్య బాబాయ్, ఇప్పుడు వచ్చేస్తుందేమో, ఈ టైంలో వచ్చేస్తుందేమో, నేను ఏం చేయాలి, ఎలా నా దేశాన్ని కాపాడుకోవాలి ఆయనకి తెలీదు. ఎందుకంటే ఆయనకి ప్రవచన వరం లేదు. సో దేవుని యొద్ద విచారించడానికి హుల్దా అనే ప్రవక్తిని ఉంది కాబట్టి ఆమె దగ్గరికి పంపించి, దేవుడు ఏమనుకుంటున్నారు నా గురించి, నా దేశం గురించి ఆయన యొద్ద విచారణ చేసి చెప్పమన్నప్పుడు ఈమెకు దేవుడిచ్చిన ప్రవచన వరాన్ని యూజ్ చేసి ఆమె క్లియర్గా దేవుని వర్తమానాన్ని ప్రకటించింది. కాబట్టి ఏం చేశాడంట, వారు రాజు దగ్గరికి వచ్చి చెప్పగానే ఈ రాజు ప్రజలందరినీ సమకూర్చి ఆయన ఏ మాటలైతే విన్నాడో ఆ మాటలన్నీ వారికి వినిపింపచేసి, మనం ఇంత పాపం చేస్తున్నాం కాబట్టి దేవుని ఉగ్రత రాబోతుంది అని చెప్పి అవన్నీ విడిచిపెట్టి దేవుని తట్టు సంపూర్ణంగా నేను తిరుగుతున్నానని ఆయన నిబంధన చేస్తే, పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో నేను తిరుగుతున్నానని ఆయన నిబంధన చేస్తే ఆ నిబంధన ప్రజలందరూ కూడా అంగీకరించారంట. అంటే ఒక్క వ్యక్తి ఉజ్జీవానికి హుల్దా కారణమైంది. ఇప్పుడు శాపం వచ్చేస్తుంది అని అక్కడితో కట్ చేస్తే
ఆయనలో ఉద్యోగం వస్తుందా? మొత్తం దేశం అంతటినీ సమకూర్చి ఆయన దేవుని వాక్యం వినిపింపజేస్తాడా? పస్కాను ఆచరిస్తాడా? ఇవన్నీ జరిగేవి కాదు. హుల్దా ఎప్పుడైతే దేవుని స్వరం విని నీ టైంలో ఇది రాదు, తప్పించబడుతుంది అని చెప్పిందో ఆ మాటలు యందు విశ్వాసం ఉంచాడంట హోషియా. ఆ మాటల్ని నమ్మాడంట హోషియా. తద్వారా దేశంలో ఉన్న మిగిలిన ఆ భయంకరమైన విగ్రహారాధనకు సంబంధించినదంతా ప్రజలు కూడా తీసివేసేటట్టు, ప్రజలు కూడా మార్పు చెందేటట్టు ఒక అద్భుతమైన ప్రణాళికలు వేసుకుని దేవుని మందిరానికి వాళ్ళందరినీ సమకూర్చి వారికి దేవుని వాక్యం వినిపింపచేసి వారితో నిబంధన చేపించి వారందరితో కలిసి పస్కాను ఆచరించారంట. ఆమేన్, ప్రైజ్ గాడ్. సో అంటే దేశం ఇంత గొప్ప ఉజ్జీవంలో రావడానికి హుల్దా చాలా ప్రత్యేకమైన పరిచర్య చేసినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. సో ఈమె చేసిన చాలా తక్కువ వర్సెసే ఉన్నాయి హుల్దా గురించి, కానీ పాత నిబంధనలో ప్రవక్తలుగా పిలువబడ్డ వాళ్ళల్లో మేజర్గా ముగ్గురు. ఒకళ్ళు మిరియాము, 2 దెబోరా, 3 హుల్దా. సో మిరియాము, దెబోరా, హుల్దా చాలా చిన్న పార్ట్, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మేజర్ ప్రాఫిట్స్లో ఈమెను కూడా ఒకరుగా చేర్చారు. ఎందుకు? ఆమె ఆ భయంకరమైన విగ్రహారాధన సంబంధించిన దినాల్లో దేవుని యందు విశ్వాసంతో జీవించింది, దేవుని యొక్క ఆత్మ వరాలను కలిగి పనిచేసింది. ఆమె పరిచర్య ఆ దేశానికి ఒక ఉన్నతమైన ఉజ్జీవానికి కారణమైంది. ఆమేన్. ఆమె చేసిన చిన్న పరిచర్య దేవుని దగ్గర కనిపెట్టి రాజుకి సహాయంగా ఆమె అందించిన ఆ 2-3 వచనాలు, అంతే కదా, ఎక్కువ కూడా లేదు హుల్దా గురించి. హార్డ్లీ 14వ వచనం నుంచి 20వ వచనం వరకు రాశారు అంతే, అంటే 6 వర్సెస్ రాశారు. ఆ చిన్న పరిచర్య కానీ ఆమె చరిత్రలో ముద్రించబడింది, ఆ దేశం ఉజ్జీవానికి కారణమైంది. ఈరోజు నువ్వు చేసే చిన్న పరిచర్య గ్రూప్లో అయి ఉండొచ్చు, కుటుంబంలో అయి ఉండొచ్చు, సంఘంలో అయి ఉండొచ్చు, చర్చ్లో అయి ఉండొచ్చు. సంథింగ్ దేవుడు నిన్ను ఎక్కడ పెట్టారో అక్కడ దేవుడు నీకు ఇచ్చిన తలాంతుని యూజ్ చేసుకుని నువ్వు చేసే ఆ చిన్న పరిచర్య పరిశుద్ధాత్ముడు జీవ గ్రంథంలో ముద్రిస్తారు. ఆమేన్. మనం అనుకుంటాం కదా, ఎవరు గుర్తించట్లేదు, ఎందుకు వచ్చిన పరిచర్య, నేను ఎంత భక్తి చేస్తే మాత్రం ఎవరు గుర్తిస్తున్నారు అని చెప్పి చాలామంది గుర్తిస్తేనే పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు. ఈ రోజుల్లో గుర్తిస్తేనే పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు. సో పాస్టర్కి ఉన్నంత, అంటే ఆయన స్టేజ్ మీద ఉండి చెప్పే వాళ్ళకి ఉన్నంత గౌరవం చెప్పుల స్టాండ్ దగ్గర ఉన్న వాళ్ళకి ఉండదు. ఎవరు గుర్తించరు వాళ్ళని. కానీ నువ్వు చేసే ఆ చిన్న పరిచర్య పరిశుద్ధాత్మ దేవుడు క్లియర్గా చూస్తారంట. ప్రతి ఒక్కళ్ళని దేవుడు క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దేవుడు నిన్ను ఎక్కడ పెట్టారో అక్కడ, నీకు ఏ తలాంతు ఇచ్చారో ఆ తలాంతు నమ్మకంగా వాడితే దేవుని పరిచర్య కొరకు నువ్వు చేసే చిన్న ప్రార్థనలు, చిన్న పరిచర్లు దేవుడు ఖచ్చితంగా చూస్తారు. జీవగ్రంథంలో ఆయన ముద్రిస్తూ ఉంటారు. ఒక దినాన్ని మనం ప్రతిఫలం పొందుకుంటాం. హుల్దా అంతకు ముందు వరకు ఎవ్వరికీ తెలీదు. ఆమె కావాలంటే శుభ్రంగా షాపింగ్లు చేసుకోవచ్చు, లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు, అక్కడున్న వాళ్ళతో కలిసిపోయి విగ్రహారాధనలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఎందుకంటే తన భర్త ఒక మంచి అధికారి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిఎంఆర్ షాపింగ్ మాల్ మందే అనుకోండి, మనం ఎలా ఉంటాం? ముసుకేసుకుని దిన ప్రార్థన చేస్తామా? మీదే అనుకోండి, కాసేపు సిఎంఆర్ షాపింగ్ మాల్ మీదే. సో చాలా బిజీ షాపింగ్లో ఉంటాం మనం. అక్కడికి వచ్చిన ఫస్ట్ ఐటమ్స్, కొత్త ఐటమ్స్ అన్నీ మన దగ్గరికే రావాలి, ఫస్ట్ న్యూ డిజైన్స్. అంత హడావిడిగా ఉంటాం. అలాంటిది వస్త్రశాలకు అధికారి అంటే ఏ వస్త్రం వచ్చినా ఆయన తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఆయన అడిగేవాడు ఎవడో ఉండడు, ఆయనే అధికారి. సో అంటే ఆయన తర్వాత ఈమె అధికారి. సో ఈమె షాపింగ్లు చేసుకోవచ్చు, రకరకాల పరిస్థితుల్లోకి వెళ్ళిపోవచ్చు, అవకాశం ఉంది. సో ఒక ఉన్నతమైన స్త్రీ, ఉన్నతమైన భర్తను కలిగిన స్త్రీయే, ఉన్నతమైన స్థితిలో ఉన్న కుటుంబమే. కానీ ఈమె దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిందంట. ఈ లోకాన్ని విడిచిపెట్టింది, లోకానికి సెపరేట్ అయింది, ప్రత్యేకంగా ఉంది. జీవం గల దేవుని ఆలయం కూడా భయంకరమైన విగ్రహాలతో నింపబడినప్పటికీ దేవుని మందిరంలో ఆవిడ చాలా భయభక్తులు కలిగి జీవించింది. ఆమె ఒక్కని పరిశుద్ధత
ఈ దేశానికే గొప్ప ఉజ్జీవానికి కారణమైంది. ఆమె ఒక్కతి పరిశుద్ధత. ఈరోజు నువ్వు నేను చేస్తున్న ఈ భక్తి చాలామందికి అర్థం కావట్లా. గృహాల్లో తిట్టే వాళ్ళు ఉన్నారు, సనుక్కునే వాళ్ళు ఉన్నారు, ఎప్పుడు 3 రోజులు ఉపవాస ప్రార్థనలు కదా 4 రోజులు పెట్టారేంటి ఈసారి అని అడిగే వాళ్ళు ఉన్నారు, చాలా రకాలుగా బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. అయినా దేవుని మందిరాన్ని వదలకుండా వచ్చే వాళ్ళు ఉన్నారు. చూడండి, ప్రార్థన చేయాలంటే కరెంట్ ఉందా లేదో చూసుకోవాలి. వాళ్ళ పరిస్థితులు అలా ఉన్నాయి. మనకి దేవుడు చాలా స్వేచ్ఛనిచ్చారు. చాలామంది పరిస్థితులు అలా లేవు, చాలా భయంకరంగా ఉన్నాయి. అయినా వాళ్ళ విశ్వాసంతో దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వస్తున్నారు. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు చేస్తున్న పరిచర్య, నువ్వు పడుతున్న ప్రయాస సమస్తము దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. హోషేయ భక్తుడి జీవితంలో ఆయన చరిత్రలో నిలిచిపోవడానికి, ఆ దేశము యూదా దేశము పరిశుద్ధపరచబడ్డానికి, ఉజ్జీవంలోనికి నడిపించబడ్డానికి, విగ్రహాల నుంచి జీవం గల దేవుని తట్టు తిరగడానికి హుల్దా ఒక గొప్ప పాత్ర పోషించింది. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈరోజు మనం కూడా దేవుడిచ్చిన తలాంతులు యూజ్ చేసుకుంటూ దేవుని సన్నిధిలో మనం కూడా బలంగా వాడబడాలి అన్నది దేవుడు మనకిస్తున్న వర్తమానం. ఇప్పుడు హుల్దాలో మనం చూసిన పాయింట్స్ ఏంటి అంటే, విశ్వాసంతో దేవుని ఎడ్ల మంచి రిలేషన్ కలిగి ఆమె జీవించింది. నెక్స్ట్, ఆమె ధైర్యం కలిగిన స్త్రీ. మూడవది, ఆమె పరిశుద్ధత కలిగి జీవించింది. పాపంలో పడిపోలేదు, అక్కడున్న ప్రజలతో కలిసిపోలేదు. ప్రత్యేకించబడిన స్త్రీ. సో పాపంలో పడిపోకుండా ప్రత్యేకించబడి దేవుని మందిరానికి అవైలబుల్గా ఉంది. ఇర్మియా భక్తుడు మేబీ ఎక్కడున్నారో మనకు తెలీదు. జెఫన్యా కూడా ఆ టైంలో ఉన్నప్పటికీ వాళ్ళ అవైలబిలిటీ ఉండకపోవచ్చు. కానీ ఈమె దగ్గరగా ఉంది, అందుబాటులో ఉంది, యథార్థమైన స్త్రీ, ఆత్మవరం కలిగిన స్త్రీ. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈమెను వాడుకున్నారు. ఈరోజు నువ్వు కూడా అవైలబుల్గా ఉంటే, నీ ఆత్మ వరాలు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను కూడా హుల్దా వలె వాడుకుంటారు. ఆమేన్. అంత గొప్ప పరిచర్యలు పోని మనకి ఇవ్వకపోయినా మనం నమ్మకంగా ఉంటే, చిన్న పరిచర్యన నమ్మకంగా చేస్తే దేవుడు వాడుకుంటారు, ఖచ్చితంగా వాడుకుంటారు. ఆమేన్. దేవుడు మనల్ని అందరినీ అట్టి రీతిగా దీవించాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.